ఒక విషయం నేను రాఘరెడ్డి గారు మీతో అడగదలుచుకున్నాను. ఇప్పుడు ఏదైతే మంత్రులు ఎవరైతే ఉన్నారో పొంతలేని ప్రసంగాలు, అంటే రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడారో దానికి విరుద్ధంగా పొంతలేని ప్రసంగాలు ఇచ్చుకుంటూ ఒక అనివార్య ఎట్లా అంటే ఒక రేవంత్ రెడ్డి సర్కార్కే చాలా పెద్ద ఎత్తున ప్రమాదంగా మారిన ఈ మంత్రుల ప్రసంగాలు, అలాగే రేవంత్ రెడ్డి సోదరులు ఎవరైతే ఉన్నారో తనకు తానుగా చెలామణి చేసుకుంటూ ఎక్కడెక్కడ పైరవీలు చేస్తున్నట్టు అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? అది అన్యాబద్ధము, అది ప్రతిపక్షాలు చేస్తున్న నింద తప్ప ఏమీ లేదు. మంత్రివర్యులలో ఎవరికి కూడా భేదాభిప్రాయాలు లేవు. ఒకటే పార్టీ ఒకటే వాదం మీద నడుస్తూ ఉన్నది. అలాంటి వాదాలు ఎలాంటి లేవు. సోదరుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కూడా లేదు. ఇది కావాలని బురద చల్లడం తప్ప వేరే కారణాలు కాదు. 100% ఒక మాట ఒక బడ్జెట్ లో ఒక కేటాయించిన తర్వాత 2 సార్లు మీరు స్పీచ్ లో విన్నారు. ఒకసారి 3,000 కోట్లు ఇచ్చిన తర్వాత అది డిఫరెన్స్ వచ్చింది తప్ప ఎక్కడ కూడా బడ్జెట్ అనౌన్స్ లో చేయడంలో ఎక్కడ పొరపాటు జరగలేదు. స్పీచ్ లో కూడా పొరపాటు జరగలేదు. రేవంత్ రెడ్డి గారికి మంత్రులకు అందరి సైక్యతోనే నడుస్తా ఉన్నది. అందరు కూర్చొని ఒకసారి మీటింగ్ పెట్టుకొని చేస్తా ఉన్నారు తప్ప వేరే కారణాలు లేరు. మీరు టిఆర్ఎస్ లో చూడండి, మీరు ఒక్క మంత్రి అన్న సలహా తీసుకున్నారా? ఒక ఎమ్మెల్యే సలహా తీసుకున్నారా? ఒకసారి చూడండి. మీరు ఒకసారి ఒకటే రాజు ఒకటే మంత్రి ఒకటే మంత్రిగా కేసీఆర్ పరిపాలన చేసిండు. కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు అంతా కూర్చోబెట్టుకొని ఆ సంబంధిత శాఖలను కూర్చుండబెట్టుకొని సమిష్టిగా ఏకదాటిగా ముందుకు పోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీన్ని గమనించాల్సిన చేసేవారికి చూసేవారికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను అక్కని కూడా అడిగేటప్పుడు కూడా రిక్వెస్ట్ గా అక్క మీరు బీజేపీలో ఉన్నారు కదా, మన తెలంగాణకు నష్టం జరుగుతుందని అడిగాను తప్ప మీరు ఇస్తలేరు చేస్తలేరు అని ఎక్కడ అడగలేదు. అక్క నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ విభజన జరిగిన తర్వాత ఇచ్చిన హామీల గురించే మాట్లాడుతున్నా. నేను వేరే గురించి మాట్లాడుతున్నాను. చాలా మంది చాలా సంవత్సరాలైంది ఆ హామీలు ఇవ్వమని అడుగుతున్నా. ఎందుకంటే అక్కడ ఢిల్లీ పోయినప్పుడు అక్కేమన్నా రికమెండ్ చేస్తుంది, అక్కదేమన్నా వాడుతుందేమో అని చెప్పి నేను ఆ సలహా ఇచ్చిన. అక్క మహిళలు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కూడా మహిళల దగ్గర వ్యతిరేకత లేదు. ఇలా హ్యాపీగా ఇలా పిల్లల స్కూళ్ళకి కానీ ఇలా అత్తారింటికి కానీ తల్లిగారింటికి కానీ మార్కెట్ కానీ ప్రతి విషయంలో ఇలా చాలా ముందుకు పోతా ఉన్నారు. ఒక్కొక్క కుటుంబానికి 3,000 నుంచి 4,000 ఆదాయం నెలకు వాళ్ళకు మిగులుబాటు అవుతుంది. మహిళలకు మంచి గౌరవించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒప్పుకోవాలి అక్క. శ్రీదేవి గారిని ఒక విషయం ఒకటి అంతే కదా మీరు చేసి ఒక్కసారి నేను గ్యాస్ సిలిండర్ లేదా అక్క? రాలేదు. ఇస్తున్నాం కదా అక్క. శ్రీదేవి గారు 47వ సారి శ్రీదేవి గారు రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. రెడ్డి గారు ఒక్క నిమిషం. 47వ సారి ఈ రోజు రేవంత్ రెడ్డి తన మంత్రివర్యులతో ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. ప్రతి విషయానికి ఇక్కడి నుంచి వేరే దగ్గర పెట్టాలంటే కూడా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు పోయి కేంద్రంలోని తన ఎవరైతే అధిష్టానం ఉన్నదో వాళ్ళకి అడిగి వచ్చి ఏదైతే పని ఉన్నదో అది చేస్తున్నది. అంటే ఈ నేపథ్యంలో లాస్ట్ కంక్లూడ్ గా మీరేమంటారండి? శ్రీదేవి గారు చెప్పండి ప్లీజ్. నేను చెప్తానండి. దట్స్ రైట్. శ్రీదేవి గారే చెప్పాలి. అధిష్టానం ఏం చెప్తే అది చేస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి గారి సొంతంగా ఏం చేయట్లేదండి. నేను ముందు చెప్తున్నాను. కనీసం నాకైనా సొంతంగా చేసుకునేది ఉన్నది కానీ వారికి లేదు. ఢిల్లీ పోవాలి, వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి. ఎవరిని మంత్రిగా పెట్టుకోమంటే అది చెయ్యాలి. ఏది చేయాలంటే అది చెయ్యాలి. అది తప్పండి. సొంతంగా నిర్ణయం తీసుకొని ఓకేనా అని అడగాలే కానీ వాళ్ళు చెప్పినట్టు మనం చేస్తే మనం స్టూడెంట్స్ అండి. మనం ఏమన్నా ఇంకా ఒక సీఎం గా ఉండి కూడా ఇంకా పర్మిషన్లు తీసుకొని చేయాల్సి వస్తే మనం ఇవన్నీ మనకి ఇచ్చిన గ్యారెంటీల పని ఏంటండి? ఇప్పుడు ఒక మాట చెప్తున్నాం. అమ్మా కుటుంబంలో కూర్చున్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులు కూర్చొని చర్చించుకుంటే తప్ప తల్లి
Right. మీ ఇంట్లో Okay. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మీ ఇంట్లో మీ- మనకు సమయం లేదు కాబట్టి మీ ఇంట్లో ఒకసారి రైట్ మీ ఇంట్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మీ కుటుంబం తీసుకున్న నిర్ణయాలు తప్ప అమ్మా. ఓకే అదే రైట్ విధంగా ఇప్పుడు ఒక్కసారి రైట్ అదే కంక్లూడ్ ఆఫ్ ద డిబేట్ పరిస్థితుల్లో మా రాహుల్ గాంధీ గారిని అదే విధంగా మా మంత్రులు అందరూ కూర్చునబెట్టి ఏకదాటిగా నిర్ణయాలు చేసుకుంటున్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది అందరి సమిష్టిగా అవన్నీ సమిష్టిగా మీరు ఢిల్లీని అడగకుండా రాష్ట్రంలో చేస్తారా? ఒక్క నిమిషం మీరు ఢిల్లీని అడగకుండా రాష్ట్రంలో చేస్తారా? జమీల్ గారు మమ్మల్ని క్వశ్చన్ అడిగారు, ఉండండి నేను మనం సీఎం గారితో మాట్లాడి మీకు సమాధానం చెప్తాను, నేను ఢిల్లీకి ఫోన్ చేసి సమాధానం చెప్తాను అంటలేదు కదండి. జమీల్ గారు అడిగిన దానికి మనం సమాధానం అట్లా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలని చెప్తున్నా నేను. కొంచెమన్నా ఉండాలండి ఒక పదవికి, అదే మనకి హోందాతనం. అంతేగాని ప్రతిదీ మనం పర్మిషన్ తీసుకొని చేయాలంటే ఇప్పుడు మనం జర్నీ చేస్తున్నామండి. అమ్మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ ఎక్కలేదమ్మా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఎవరికి లేదమ్మా. మీ పార్టీలో లేదు, ఏ పార్టీలో లేదు. కాంగ్రెస్ లో ఉన్న స్వేచ్ఛ ఎవరికి లేదమ్మా. కంక్లూడ్ ఆఫ్ ద డిబేట్ మనం ఒకసారి ప్రొఫెసర్ సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు ఈ రోజు ఈ డిబేట్ కు సంబంధించిన